హాయ్ ఎవ్రీవన్, నేను మీ అమృత. మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టుకైతే సబ్స్క్రైబ్ చేయండి. ఇంక మీ సపోర్ట్ ఎప్పుడు ఉంటుందని నేనైతే కోరుకుంటున్నాను. ఈ మధ్యన వీడియోస్ పెట్టడం అయితే అవ్వకుంటుంది. ఇంకా చెప్పాను కదా, ఇంకా మా ఊరు నుంచి అయితే వీడియోస్ పెట్టడం అవ్వకుంటుంది. ఇంకైతే నేను అనుకుంటున్నాను రోజుకో షార్ట్ వీడియో వీడియో పెడదామనేసి. ఇంకా నాకు రేపు పూజ కోసం అయితే ఆవు నెయ్యి అయితే అవసరం. ఇంకా నేను ఆవు నెయ్యితోనే పూజ చేస్తాను ఎప్పుడు. చూసారా, వీడియో తీసుకొని వేస్తే కింద అయితే పడిపోయింది. మా అమ్మ చూసిందంటే తిడుతుంది. మా అమ్మ చూడక ముందు కడిగేయడమే. ఇది ఏంటంటే మేగడ ఎప్పటి నుంచో అంటే రోజు తీస్తాం. పెరుగు చేస్తే ఇంకా మా అబ్బాయి తాగుతాడు. బాగా మరగబెడితే ఇంకా మేగడ వస్తుంది కదా. నేనైతే మేగడ కోసమే ఎక్కువసేపు మరగబెడతాను. ఎందుకంటే నెయ్యి బాగా ఎక్కువ రేటు కదా. మనకే ఆ ఉంటుండగా ఇంకా అక్కడ ఇక్కడ నెయ్యి కొనుక్కోవడం ఎందుకు అన్నట్టుగా నేనైతే చేస్తాను. ఇదైతే నేనే, మా ఇంటి దగ్గర అయితే ఎవరికి ఓపుకుండదు. ఇంకా పెరుగు అయితే తోడేసేస్తారు. మార్నింగ్ అయితే మజ్జిగ తప్పడం అవ్వదు, ఎందుకంటే అందరికీ పని ఉంటుంది కదా. ఇంకా అందుకే మేగడ తీసి స్టోర్ చేసుకుంటే ఫ్రిడ్జ్ కూడా ఉంది కదా. మేగడ తీసి స్టోర్ చేసుకున్నామంటే ఎప్పుడైనా ఒకసారి మనకు అవసరమైనప్పుడు ఇంకా మిక్సీ పట్టుకొని ఇంకా వెన్న తీసినాక అయితే నెయ్యి అయితే మరగపెట్టుకోవచ్చు అనేసి అయితే నేనైతే ఈ విధంగా చేస్తాను. ఎంతోపుకు మా ఇంటి దగ్గర ఎవరికి ఉండదు, నాకు తప్ప. ఎందుకంటే నాకే నెయ్యి అవసరం, ఎవరికి నెయ్యి అవసరం ఉండదు కదా. అంటే ఉంటే అందరూ వేసుకుని తింటారు, కానీ ప్రత్యేకించి తినడం కోసం ఎవరు చేసుకోరు కదా, ఎంత పెద్ద ప్రాసెస్. నాకైతే పూజకు అవసరమని నేనైతే ప్రత్యేకించి చేసుకుంటున్నా, కొంటే ఎక్కువ రేటు కదా అన్నట్టుగా. ఇంకా ఇది ఒకరోజు ఎప్పుడో మజ్జిగ తిప్పారు, అది వచ్చిన వెన్న. ఇంక ఇది కూడా వేసిద్దాం. ఇంకైతే మా మిక్సీ కప్ అయితే పోయింది. అప్పటి నుంచి మేమైతే ఇదే యూజ్ చేస్తాం. ఇదిగోండి, ఇంకా వేరే ఇంటి దగ్గర, మా ఇంటి దగ్గర ఇంకా వేరే ఇంటి దగ్గర అయితే మిక్సీ గ్రైండర్ ఉంటాయని మీకు ముందే చెప్పాను కదా. ఇక్కడ బుక్స్ అవే ఉంటాయి. ఇంకైతే ఇప్పుడు మిక్సీ వేస్తాను. ఇది ఏమైంది చూసారా, ఎక్కువ వేస్తాను, బయటకైతే వచ్చేసింది. చూసారా, వెన్న అయితే ఎంత బాగా వచ్చేసిందో. ఇప్పుడు ఇది వాటర్ ఉంటాయి కదా, వేసుకుంటే మొత్తం ముద్దగా అయితే వచ్చేస్తుంది. ఇది తిప్పుకొని కూడా చేయొచ్చు ప్రాసెస్, కానీ ఇప్పుడు అంత పని ఎవరు చేయరు. మిక్సీ ఉంది కదా, ఇంకెందుకు తిప్పుకోవడం. ఇంక చూసారా, మొత్తానికి అయితే అయిపోయింది. ఇంక వేసుకుందాం. ఇది చూసారా వెన్న, ఇదే వెన్న. ఇదైతే సెకండ్ టర్న్. చూసారా డిఫరెన్స్ దీనికి. ఇది మిక్స్ చేస్తే ఇది వెన్న అయితే అయిపోయింది. ఇదిగోండి, ఇంకా సెకండ్ టర్మ్ కూడా అయిపోయింది. చూసారా, ఇదంతా ఊడ్చుకొని మరగబెట్టుకోవడమే. ఇంకా వెన్న అయితే అయిపోయింది కదా. ఇప్పుడైతే వాటర్ అయితే వేసుకోవడమే. ఇంకా ఫ్రిడ్జ్ వాటర్ కూడా పెట్టాను. ఫ్రిడ్జ్ వాటర్ అయితే వేగంగా చుట్టుకుంటుంది వెన్నని. ఇదిగోండి, ఇంకా ఫ్రిడ్జ్ వాటర్ అయితే అంటే వెన్న వీడిపోకుండా చుట్టుకుంటుంది. ఫ్రిడ్జ్ వాటర్ కూడా ఇప్పుడు ఇదైతే 5 minutes ఒగ్గేద్దాం. అమ్మ ఇది కొంచెంసేపు ఒగ్గేసాక వెన్న వేస్తారు కదా. ఇంకా మా అమ్మకి అడిగాను, మా అమ్మ చెప్పింది. ఇదైతే ఒక 5 minutes ఒగ్గేద్దాం. ఫ్రిడ్జ్ వాటర్ వేసాను కదా, ఇప్పుడు వెన్న అయితే మొత్తం చుట్టుకుంటుంది వీడిపోకుండా. అప్పుడైతే వెన్న తీసుకుందాం. నేనైతే ఒక 1/2 kg నెయ్యి అయితే అవుతుంది అనుకుంటున్నాను, చూద్దాం. సరే, మీ దగ్గర ఫ్రిడ్జ్ కానీ ఉంటే వెన్న నైట్ అంతా పెట్టుకోండి. నైట్ అంతా పెట్టుకొని మార్నింగే తీసుకుంటే గడ్డ అయిపోద్ది. చూసారా, ఇది నైట్ అంతా పెట్టుకున్నాను. అంటే నైట్ 9 నుంచి మార్నింగ్ 4:30 వరకు పెట్టాను. చూసారా, మొత్తం గడ్డ అయిపోయింది. వెన్నంతా మంచిగా వచ్చేస్తుంది వీడిపోకుండా. ఫ్రిడ్జ్ ఉంటే పెట్టుకోండి,
కాకపోతే ఒక గంట సేపు సైడ్కి పెట్టేసి తర్వాత అయితే మరగబెట్టుకుంటే చూసారా వెన్న అంతా గడ్డ గడ్డ అయిపోయి ఎంత బాగా వచ్చిందో. ఇది స్వచ్ఛమైన వెన్నపూస ఆవుది. మనకు ఆవు నెయ్యి రేర్గా దొరుకుతుంది కదా, రేటు కూడా ఎక్కువగా ఉంటుంది. ఇంకా చూసారా ఎంత మంచిగా ఉందో. ఇంకా వాటర్ అంతా ఇంకా పడేయడమే, మంచి వాటర్ వేసాను. ఇంకా మజ్జిగ ఉంటుంది కదా, మజ్జిగ అంతా దిగిపోయి వెన్నంతా గడ్డగా పూసగా అవుతుంది. మీరు కూడా ట్రై చేయండి. మార్నింగ్ 4:30కి అయితే మా అమ్మ అయితే మరగపెట్టింది. ఇంకా పొయ్యి పైన అంటే నెయ్యి మరగడానికి టైం ఎక్కువగా తీసుకుంటుంది కదా, అందుకని పొయ్యి మీద అయితే మరగపెడితే బాగా వస్తుంది. ఆవు నెయ్యి కాకపోతే రంగు కూడా చూసారా పసుపు. కొన్ని వైట్గా ఉంటాయి, నాకేమో వైట్గా ఉన్న నెయ్యి నచ్చదు ఎందుకో. ఇది మరుగుతుంటే వాసన కూడా బాగా వచ్చింది. నెయ్యి నేనేమో ఎక్స్పెక్ట్ చేశాను కనీసం ఒక 1/2 కేజీ అయినా అవుతుందేమో అని, కానీ నెయ్యి అయితే మాత్రంగా 1/2 కేజీ కన్నా తక్కువగానే అయ్యింది. ఇంకా చూసారు కదా మంచిగా మరుగుతుంది, మంచి వాసన వస్తుంది. ఇంకా ఇది వీడియో కోసం సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.